సో హీరోలు పబ్లిసిటీ చేసుకునే టైంలో 4 రోజులు బ్రేక్ తీసుకుని పెద్ద హీరోలు కానీ ఎవరైనా ప్యాన్ ఇండియా చేద్దాం అనుకునే హీరోలు అదే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ 2-3 ప్యారల్గా చేసుకుని ఇదివరకు రామారావు గారు, కృష్ణ గారు వీళ్ళందరూ చేసేవాళ్ళు కదా. దానికి ప్లానింగ్. ఎందుకంటే పైగా మనం దానికి కూడా వస్తాం, ఏమి ఇబ్బందో కూడా చెప్తాం. చెప్పండి. ప్లానింగ్ కో డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, హీరోల మేనేజర్లు కూర్చొని ఏమంటే 20 రోజులు మీరు చేసుకోండి, ఈ 40 రోజులు మేము చేసుకుంటాం, ఈ 20 days మాకు కావాలి. ఏమంటే అక్కడ ఆ టైంలో వాన పడుతుంది, ఇక్కడ ఏమైనా ఎండగా ఉంటుంది, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ దానివల్ల ఏమవుతుందంటే హీరోలు గుడ్లా పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు. నాన్న ఫారెన్ వెళ్దాం, నాన్న తిరుపతి వెళ్దాం, మన భాషలో చెప్తాం ఊటీ వెళ్దాం, లేకపోతే ప్యారిస్ వెళ్దాం, వాళ్ళు అడుగుతారు కదా పిల్లలు. వాళ్ళకి ఫ్యామిలీ ఉంటే వాళ్ళు తిరగాలి కదా. పైకి ఒళ్ళు హోనం అయిపోయేట్టుగా వైర్లు పెట్టి వాళ్ళని పిల్లి మొగ్గలు వేయించి గాలిలో కాసేపు కట్టేసి వీళ్ళు భోజనానికి వీళ్ళు వస్తుంటారు. అంతసేపు ఉంటారు పాపం వాళ్ళు హీరోలు. వాళ్ళకి నడుము నొప్పి పుడుతుంది, వాళ్ళకి ఇంజురీస్ ఉంటాయి. సో అటువైపు ఒక యాంగిల్. ఇప్పుడు హీరోల వైపు ఆలోచిస్తే ఫిజికల్ లిమిటేషన్స్ ఉంటాయి, టెక్నాలజీ డైరెక్టర్ల మీద టెక్నికల్ లిమిటేషన్స్ ఉంటాయి. బట్ అన్ని ఆల్ సెడ్ అండ్ డన్ ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న క్రియేటివిటీ లో ఫిజికల్గా సేఫ్గా ఉంటూ ఎక్కువ కష్టపడకుండా 3-4 సినిమాలు చేసే స్కోప్ అయితే ఉంది. చేయొచ్చు, రాబోతుంది, వస్తుంది. అది దెర్ ఇస్ నో అదర్ వే. వస్తుంది, అవసరం ఉంది కాబట్టి వస్తుంది. ప్రపంచంలో ఏది అవసరం ఉంటే అది వచ్చిందండి. ఇది కూడా వస్తుంది. మీరు త్వరలో చూస్తారు 2-3 సినిమాలు. ఓకే, చాలా ఎక్కువ చెప్తున్నానా? పర్లేదు, అవసరం కదా. మీరు ఇండస్ట్రీలో మనిషి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పగలరు. నాకు తెలిసింది చెప్తున్నాను నేను. ఇంకో బయట పోయే వాళ్ళని కూర్చోబెట్టి అడగలేను కదా. అదే